అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండిగో ఎయిర్లైన్స్ ఏమైంది? ఇటీవల కాలంలో ఎందుకు వరుసగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది? 2 రోజుల వ్యవధిలో 200కు పైగా విమానాలు రద్దవడం, సర్వీసులు ఆలస్యానికి కారణాలేంటి? దీనిపై సంస్థ సీఈఓ ఏం చెప్తున్నారు? దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో అరుదైన స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2 రోజుల వ్యవధిలోనే 200కు పైగా విమానాలు రద్దవడం, వందలాది సర్వీసులు గంటల పాటు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి బిజీ ఎయిర్పోర్ట్లలో పొడవైన క్యూలు, గందరగోళం నెలకొనగా సోషల్ మీడియాలో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక్క శంషాబాద్ నుంచే 40 ఇండిగో విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన వారిలో చాలామంది రైళ్ల కోసం పరుగులు తీశారు. ముందస్తు సమాచారం లేకుండా కొచ్చిన్ విమానాన్ని రద్దు చేశారని అయ్యప్ప భక్తులు బుధవారం ఆందోళనకు దిగడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాధికారులు జోక్యం చేసుకుని రీషెడ్యూల్ చేసిన సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని సముదాయించడంతో ప్రయాణికులు శాంతించారు. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించిన నిబంధనలతో పాటు రాత్రి విమానాల ల్యాండింగ్ను తగ్గించడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని ఇండిగో ప్రకటించింది. ఈ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడినది కాదు. నవంబర్ నుంచే ఇండిగో కార్యకలాపాల్లో అస్థిరత మొదలైంది. గత నెలలో 1200కు పైగా సర్వీసులు రద్దు కాగా డిసెంబర్ తొలి 4 రోజులకే మరో 300 సర్వీసులు రద్దయ్యాయి. ఈ అవ్యవస్థకు మౌలిక కారణాలుగా పైలట్ల కొరత, కొత్త క్రూ డ్యూటీ నియమాలు, ప్రధాన విమానాశ్రయాల్లో టెక్నికల్ లోపాలు, శీతాకాల రద్దీ ఇలా అనేక అంశాలు కారణమయ్యాయి. 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన ఇండిగో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 60% వాటాను కలిగి ఉంది. రోజుకు 2000కు పైగా విమానాలను నడిపే ఈ సంస్థకు ఇటీవలి రోజుల్లో సమయపాలన లేకుండా పోయింది. డీజీసీఏ గణాంకాల ప్రకారం నవంబర్లో ఇండిగో విమానాల్లో 65% ఆలస్యమైనట్లు తేలింది. రొటేషన్ షెడ్యూల్ దెబ్బతినడంతో ఒక ఆలస్యం మరిన్ని మార్గాలపై ప్రభావం చూపుతూ పరిస్థితి అదుపు తప్పింది. నవంబర్ 1 నుంచి అమల్లోకొచ్చిన పైలట్ల డ్యూటీ అవర్స్ తగ్గింపు, విశ్రాంతి సమయాల పెంపు సంస్థకు పెద్ద తలనొప్పిగా మారాయి. నైట్ ఆపరేషన్లు అధికంగా కలిగిన ఇండిగో ఈ నియమాల ప్రకారం క్రూ రోస్టర్ను సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు పడుతోంది. పైలట్లు అందుబాటులో ఉండే గంటలు తగ్గడంతో సరిపడా క్రూ లభ్యం కాకపోవడం అనేక సర్వీసుల రద్దుకు దారితీసింది. ఇండిగో విమానాల రద్దుపై విచారణ జరుపుతున్నామని, దీనిపై ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని డీజీసీఏ వెల్లడించింది.